సంధ్యా థియేటర్ వివాదం పైన తొలిసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత అల్లు అర్జున్ గారి మామయ్య పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ వెళ్ళడం, రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం, ఆవిడ కుమారుడు శ్రీతేజ్ హాస్పిటల్లో ఇప్పటికీ కూడా చికిత్స పొందుతూ ఉండడం, ఈ అంశంలో అల్లు అర్జున్ చేసిన తప్పేంటి ఒప్పేంటి, ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ వ్యవహరించిన తీరులో తప్పులేంటి ఒప్పులేంటి అనేది ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారు కుండ బదులు కొట్టేశారు. ఆచితూచి చాలా బ్యాలెన్స్డ్గా ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ కరెక్టు అనేది తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమరావతిలో మీడియాతో నేరుగా మీడియా సమావేశంలో మాట్లాడలేదు. ఈ అంశం పైన కొంతమంది మీడియా ప్రతినిధులు ఆఫ్ ద రికార్డ్ చెప్పండి మీ వ్యవహారం అంటే, మీ స్పందన ఏంటి అంటే, మీడియాతో చిట్ చాట్ సందర్భంగా తన అభిప్రాయాన్ని ఆయన చాలా స్పష్టంగా వ్యక్తం చేసినట్లు తెలుస్తూ ఉంది. అల్లు అర్జున్ పైన కేసు నమోదు కానీ, ఆ తర్వాత అరెస్టు, ఆ తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చిన సందర్భంలో చిరంజీవి గారు వెళ్ళారు, నాగబాబు గారు కూడా వెళ్ళారు. అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి మరీ వాళ్ళని పరామర్శించారు, ధైర్యాన్ని కూడా చెప్పారు. ఆ తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చాక కూడా అల్లు అర్జున్ సతీ సమేతంగా అటు చిరంజీవి గారి ఇంటికి కూడా వెళ్ళారు, ఇటు నాగబాబు గారి ఇంటికి కూడా వెళ్ళారు. గత కొంతకాలంగా కూడా సుమారుగా ఒక 2 సంవత్సరాలుగా అల్లు కుటుంబానికి అలాగే మెగా కుటుంబానికి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. మనకు కనపడుతూనే ఉంది సోషల్ మీడియాలో. బన్నీ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ని టార్గెట్ చేయడం, పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్ టార్గెట్ చేయడం, ఇక్కడ కూడా వాళ్ళు ధీటుగా తిప్పి కొట్టడం, ఈ వారంతా ఫ్యాన్ వారంతా కూడా నడుస్తూ ఉంది. సో చాలా దూరం మెగా అల్లు కుటుంబానికి మధ్య పెరిగిపోయింది అనుకుంటున్న ఈ సమయంలో ఈ ఘటన జరగడం, చిరంజీవి గారు వెళ్ళి పరామర్శించడం, అల్లు అర్జున్ కూడా వచ్చి పరామర్శించడంతో భేటీ కావడంతో ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది అందరూ కూడా భావించారు. ఇదే టైంలో ఏంటంటే రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా పవన్ కళ్యాణ్, ఆయన ఏంటి ఇంకా స్పందించలేదు. రామ్ చరణ్ కానీ మిగతా సినిమా హీరోలు, ఆ మెగా కుటుంబంలోని హీరోలు ఎవ్వరూ కూడా రెస్పాండ్ కాలేదు. దీనిపైన కూడా చర్చ నడిచింది. స్పందిస్తారేమో అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా అల్లు అర్జున్ గారు కలుస్తారని వార్తలు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు 2-3 సార్లు హైదరాబాద్ వచ్చారు, లేదా ఆయనే వెళ్తారు అల్లు అర్జున్ని పరామర్శించడానికి కూడా వార్తలు వచ్చినాయి. కానీ బట్ అదేది కూడా జరగలేదు. కడప వెళ్ళారు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు. అక్కడ కూడా మీడియా ప్రతినిధులు ఈ అంశం పైన స్పందించమని అడిగితే, ఇక్కడ మనుషులు చచ్చిపోతూ ఉంటే సినిమాల గురించి మాట్లాడడం అవసరమా, సినిమా అవసరమా, ఇంకా చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అని ఆ సమాధానాన్ని దాటవేశారు. కానీ బట్ తాజాగా మీడియా చిట్ చాట్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన ముఖ్యంగా ఏం మాట్లాడారు, కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఒక్కసారి చూద్దాం. మన సినిమా ద్వారా మన సంస్కృతి, మన కళలను ప్రజలకు చూపించవచ్చు. నేడు ఊహ తెలిసిన నాటి నుంచే పిల్లలు టీవీలు చూస్తూ ఉన్నారు, ఫోన్లో కొత్త వీడియోపై ఆసక్తి చూపుతూ ఉన్నారు. అలాగే ఇటువంటి సమయాల్లో వారికి ఏం అందించాలనేది ఆలోచన చేయాలి. అల్లు అర్జున్ విషయంలో గోటితో పోయేదాన్ని గొడ్డాల వరకు తెచ్చారనేది నా అభిప్రాయం. రేవంత్ రెడ్డి చాలా గొప్ప నాయకుడు, కింద నుంచి కూడా ఎదిగారు. వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదు. ఎక్కడ బెనిఫిట్ షోలు, టిక్కెట్ల ధర పెంపు అవకాశం ఇచ్చారు. అంత భారీ బడ్జెట్తో సినిమా తీసినప్పుడు ధరలు పెంచని పరిస్థితి. ప్రజలు సినిమా హీరోల పట్ల ప్రేమ ఆదరణ చూపుతారు. హీరో వస్తున్నారంటే అమ్మాళ్ళు ఎగబడతారు. అర్జున్ విషయంలో ముందు వెనక ఏం జరిగిందో నాకు తెలియదు. నేను సినిమా హాల్కు వెళ్ళను అంటే బాగుంటే మెచ్చుకుంటారు, బాగోకుంటే తిడతారు. కళాకారులకు ఒక పొగడ్త అవార్డు అనేది వెలకట్టలేము. మేము సినిమా థియేటర్కి వెళ్ళడం ఎప్పుడో మానేశాము. ఇటువంటి ఘటనలో పోలీసుల్ని నేను ఎందుకు తప్పు పట్టను అంటే, వారు ముందు మన భద్రత గురించి ఆలోచిస్తారు. విజయనగరంలో కూడా నన్ను ముందుకు వద్దనే చెప్పారు. ముందు చిరంజీవి గారు ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్కి వెళ్ళేవారు, నేను అలా వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత నేను అసలు వెళ్ళడమే మానేశాను. ఈ విషయంలో స్టాఫ్ ఎవరైతే ఉంటారో టీం అల్లు అర్జున్కి ముందు చెప్పి ఉండాల్సింది. ఆయన వెళ్ళి కూర్చున్నాక ఘటన గురించి చెప్పి తీసుకువెళ్లాల్సింది. చట్టం అందరికీ సమానం. అర్జున్కి చెప్పి ఉన్నా ఒక్కోసారి ఆ అరుపులో, ఆ ఫ్లోలో అతనికి వినిపించలేదేమో. అల్లు అర్జున్ తరపున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లాల్సి ఉంటే బాగుండేది కదా, అప్పుడు ఇంత రప్చర్ అవ్వకుండా ఉండేది. ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలచివేసింది. గోటితో పైన గొడ్డల వరకు కూడా తెచ్చారనేది ఆయన చెప్పారు. ఇంతమంది మేము అండగా ఉన్నామని ముందే చెప్పి ఆ కుటుంబానికి ఉండాల్సింది. అభివాదం చేయకపోతే ఆ నటుడిపై ప్రజల్లో వేరే భావన ఉంటుంది. పొగరు బలుపు అని అందరూ చర్చ పెడతారు.
ఈ ఘటనలో నా వల్ల చనిపోయారనే వేదన అర్జున్లో కూడా ఉండొచ్చు. వెళ్ళి ఆ బిడ్డ కోసం మేమున్నామనే భరోసా ఇవ్వాలి. నా వల్ల జరిగిందనేది అల్లు అర్జున్లో కూడా పాపం బాధ ఉంటుంది. సినిమా అంటే టీం, అందరూ భాగస్వామ్యం ఉండాలి. ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడిగే దోషిగా మార్చారు, ఇది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం అన్నారు. అలాగే అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాల్సి ఉంది. ఎక్కడో మానవతా దృక్పథం లోపించింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అల్లు అర్జునే కాదు, టీం అయినా సంతాపం తెలపాల్సింది. రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అరెస్టు చేశారనడం కరెక్ట్ కాదు అని కూడా చెప్పారు ఆయన. చర్చ అదే కదా నడుస్తూ ఉంది. పేరు చెప్పలేదని కక్ష కట్టారు రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ పైన, అందుకే అరెస్ట్ అని. అది కరెక్ట్ కాదన్నారు. రేవంత్ ఆ స్థాయి దాటిన బలమైన నేత. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారు. చట్టం ఎవరికి చుట్టం కాదు. సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ కృషి చేశారు. పుష్ప బెనిఫిట్ షోలకు టికెట్ రేటు పెంచడం కూడా పరిశ్రమను ప్రోత్సహించడమే అని ఇలా కుండబద్దలు కొట్టేశారు. ఆయన ఎలా చెప్పారు అంటే అల్లు అర్జున్ సైడ్ ఏమేమి లోపాలు ఉన్నాయి అవి కూడా చెప్పారు. అలాగే రేవంత్ రెడ్డి గారి సర్కార్ కూడా మరీ అంత దూకుడుగా వెళ్లాల్సింది కావాల్సిందేమో, కొంత సాఫ్ట్గా డీల్ చేయాల్సిందేమో అన్నారు. ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఒక హీరోని అరెస్ట్ చేయగలిగారు. ఆయన బలమైన నేత, కింది స్థాయి నుంచి పైకొచ్చారు. పేరు మర్చిపోవడం వల్ల ఆయన అరెస్ట్ చేయించడం కరెక్ట్ కాదు. ఆ స్థాయి ఎప్పుడో దాటేశారు. పోలీసులు చేసింది కూడా కరెక్టే అన్నట్లుగా ఆయన మాట్లాడారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే నేను మొదటి నుంచి మీరు డిసెంబర్ 5వ తేదీన నేను ఫస్ట్ ఈ అంశం పైన వీడియో చేశాను మరోనేత్రంలో. 5వ తేదీన సినిమా రిలీజ్ రోజునే చేశా. సినిమా రివ్యూ చెప్పాను బాగుంది అని. అలాగే ఈ ఘటన ఏదైతే జరిగిందో దాని తర్వాత వ్యవహరించిన తీరు ఎందుకో కరెక్ట్గా లేదు అని నేను సిరీస్లుగా వీడియోలు చేశాను. కావాలంటే వెనక్కి ఒకసారి చూడండి. ఇప్పుడు దురదృష్ట సంఘటన జరిగింది. అల్లు అర్జున్ గారు రావద్దన్నారు, హీరో టీంని పోలీసులు రావద్దన్నారు. అయినప్పటికీ వచ్చాక రోడ్ షో చేశారు. రోడ్ షో అవసరం లేదేమో అలాంటి సెంటర్లో. బన్నీ గారు ఏం చెప్తా ఉన్నారు, నేను 20 ఏళ్ళ నుంచి వెళ్తా ఉన్నాను, నా మొదటి సినిమా నుంచి వెళ్తా ఉన్నాను, ఇప్పుడు అలాగే వెళ్ళాను, ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు అన్నారు. నేను అదే చెప్పాను, 20 ఏళ్ల క్రితం వ్యవహారం వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు ఆయన స్టార్డమ్ వేరు, ఇప్పుడు స్టార్డమ్ వేరు. అప్పుడు థియేటర్లో అభిమానులు వ్యవహారం అదంతా వేరు, ఇప్పుడు వేరు. మొత్తం మారిపోయింది. మార్పుకు తగ్గట్టుగా మనం కూడా అడుగులు వేయాలి. పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు. ఒకప్పుడు చిరంజీవి గారు కూడా ఒంటరిగా మొహానికి మాస్క్ వేసుకుని వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు అని. ఇప్పుడు వెళ్ళడం లేదన్నారు, ఎందుకంటే పరిస్థితులు మారిపోయినాయి. నేరుగా ప్రేక్షకుల్లో కూర్చొని థియేటర్లో ఒక పెద్ద హీరో సినిమా చూసే పరిస్థితి లేదు. కల్లోలం అవుతుంది. ఫ్యాన్స్ కూడా ఎలా చూస్తారు సినిమా, హీరో గారిని చూసుకోవడం సరిపోద్ది. సో ఇది కరెక్ట్ కాదు. ఆ తర్వాత వ్యవహరించిన తీరు కూడా కరెక్ట్ కాదని నేను చెప్పడం జరిగింది. సరే, దురదృష్టకర సంఘటన, రేవతి చనిపోయింది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరిది తప్పు ఏంటి అనేది అందరికీ ప్రజలకు తెలుసు ఏం జరిగింది అనేది. బట్ వేగంగా స్పందించి ఉంటే బాగుండేది అని చెప్పాను. ఆ రేవతి భౌతిక కాయానికి వెళ్ళి సినిమా టీము, అదే కదా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, సేమ్ అదే. అర్జున్ గారికి కుదరలేదు, కనీసం సినిమా టీం అయిన ఎవరో ఒకరు వెళ్ళి ఆ రేవతి భౌతిక కాయానికి నివాళులర్పించి హాస్పిటల్కి వెళ్ళి శ్రీతేజ్కి మేము అండగా ఉంటాము, చికిత్స అంతా మేము చూసుకుంటాము, ఇలా దురదృష్టకరం జరిగిపోయింది, ఆ కుటుంబానికి అండగా ఉంటాము, నాకు ధైర్యాన్ని భరోసాని వెంటనే ఇచ్చి ఉంటే బాగుండేది కదా అని మాత్రమే. అలాగే అల్లు అర్జున్ గారు ఒక వీడియో విడుదల చేశారు, ఒక 25 లక్షలు ప్రకటిస్తూ కూడా. మరి ఎవరు ఐడియా ఇచ్చారో ఆ వీడియోలో 25 లక్షలు ఇస్తున్నాము, ఇలా దురదృష్టం జరిగింది అన్నారు. కానీ ఒక క్షమాపణ ఆ కుటుంబానికి, ఒకసారి ఆ కుటుంబానికి, అలాగే ప్రభుత్వానికి కూడా, అనుకోకుండా జరిగిందని ప్రభుత్వానికి కూడా మాటలు చెప్పాల్సింది కదా. ఆ వీడియో కూడా ఎందుకో కరెక్ట్గా లేదు. ఎవరిస్తూ ఉన్నారు అల్లు అర్జున్ గారికి ఐడియాలు, ఆ స్క్రిప్ట్ ఎవరు ఇస్తూ ఉన్నారు, కరెక్ట్గా లేదు, ఎక్కడో లోపం. అదే ఆయన మాట ఉంది పవన్ కళ్యాణ్ గారు, మానవతా దృక్పథం లోపించింది అని. అదే మానవతా దృక్పథం లోపించింది కాబట్టే రేవంత్ రెడ్డి గారి సర్కార్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు కొంత ఎక్కువగానే ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్ గారి అభిమానులు కానీ ఆయన ఆర్మీలు కానీ ఇదిగో హిందీ బెల్ట్లో 600 కోట్లు వసూలు చేశారు, నైజాం కలెక్షన్ ఇంత, ఆంధ్రప్రదేశ్ కలెక్షన్ ఇంత, బాహుబలి రికార్డులు కొట్టేసింది, జవాన్ రికార్డులు కొట్టేసింది, ఈ పోస్టులు పెడతా ఉన్నారు తప్పించి ఆ రేవతి గురించి ఆ కుటుంబానికి ఒక సానుభూతిగాను సంతాపంగాను ఒక ఫోటో ఆవిడది పెట్టి, ఆ పిల్లవాడు కోలుకోవాలని ఒక ఫోటో పెట్టి పోస్టులు పెట్టాల. ఇక్కడ కలెక్షన్స్ ముఖ్యమా, మనిషి ప్రాణం ముఖ్యమా? నేను తప్పండం లేదు, మీ హీరో ఏ సినిమా హీరో అయినా సరే పెట్టుకోండి కలెక్షన్లు, మీకు అభిమానం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇలాంటప్పుడు మనలోని మనిషిని కూడా చూపించాలి, మానవత్వాన్ని కూడా చూపించాలి. అది ఎక్కడో లోపించింది కాబట్టి ఇది చిలికి గాలివానగా మరి. నేను అదే ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారు అన్నారు.
ఆ తర్వాత అరెస్టు దాకా వెళ్ళడం, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి ఈ అంశం పైన ఒక 20 నిమిషాలు మాట్లాడడం, ఆ తర్వాత ఇంకా అల్లు అర్జున్ గారి వైపు వేళ్ళెత్తి చూపించే వేళ్ళు ఎక్కువైపోయినాయి. రేవంత్ రెడ్డి గారి స్పీచ్ తర్వాత ఎక్కడెక్కడ ఏ టైంకి ఏం జరిగింది అనేది ఆయన స్పష్టంగా చెప్పాక ఆ తర్వాత వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం, ఆ ప్రెస్ మీట్లో కూడా అల్లు అర్జున్ గారు ఎందుకో ఘర్షణపూరిత వాతావరణంకి వెళ్లకుండా దురదృష్టం జరిగిపోయింది అని పోలీసులు ప్రభుత్వాన్ని మరీ అంతగా విమర్శించకుండా ఉండాల్సిందేమో అని కూడా చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో ఇప్పటికైనా సరే సినిమా హీరోలు ఎవరైతే ఉంటారో మానేసుకుంటే మంచిది. మీ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అది వేరే వ్యవహారం. ఇలా జనంలోకి ఇలా వెళ్ళడం వల్ల చెప్పలేము, దురదృష్టకర సంఘటనలు ఇలాగే జరుగుతూ ఉంటాయి. ప్రాణం విలువైంది సినిమా కంటే, ప్రాణం విలువైంది కలెక్షన్ల కంటే. చూద్దాం మరి ఏం జరుగుతుందనేది ఈ వీడియో పైన. మరి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల నేపథ్యంలో అన్నట్టు రేవంత్ రెడ్డి గారిని ఏమనలేదు, అల్లు అర్జున్ గారు ఏమనలేదు, బట్ ఎక్కడో లోపించింది, లోపం వెళ్లకుండా ఉంటే బాగుండేది అన్న అభిప్రాయాన్ని ఇండైరెక్ట్గా అయినా వ్యక్తం చేశారు. సరిగా డీల్ చేయలేదు అన్న అభిప్రాయం కూడా పవన్ కళ్యాణ్ గారి మాటలో కనిపిస్తూ ఉంది. దీనికి అల్లు అర్జున్ గారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ఆయన అభిమానులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అన్నది అయితే వేచి చూడాలి. ఈ వీడియో పైన అల్లు అర్జున్ గారు అలాగే రేవంత్ రెడ్డి గారికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ సంచలన వ్యాఖ్యల పైన కూడా మీ అభిప్రాయం తెలియజేయండి.